హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళి రాపల్లి. ఆ నమస్కారం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోగాని రా సబ్జెక్ట్ రా. ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్. అమ్మా నీ ఎదవుడు గిల్లుతాడు రా. ఏందిరా పాట? ఏంది నీ ఎదగెళ్ళటం ఏంటి? ఒక తక్కువ నాయాలా? సరిగా పాటన్నా సరిగా పాడరా. వరం ఎందుకు నాన్న? శాశ్వతంగా నిద్రిస్తారులే, ఏం ప్రాబ్లం ఎందుకు, కంగారు పడకు. అన్ని టయానికి వచ్చేస్తే ముందుగానే తొందరపడి కూస్తే ఎలా? నువ్వు కూస్తే కోసేయాల్సి వస్తుంది, కోడిలాగా అంటారు కదా. కూస్తే కోస్తారు కోడిని, ఎక్కువ చేస్తే వేస్తారు ఆర్పి గాడిని. ఏం ప్రాసబాసు అల్లాడింది కదా. కానీ ఈ పాట ఎందుకు పాడాను అంటే, మెంటల్ ఎక్కి మెంటలోడు పాడే పాటలు కూడా అర్థాలు ఉంటాయా? అర్థాలు ఉంటాయా? కానీ అందులో ఒక వ్యక్తి పేరు ఉంది. వల్లభనేని వంశీ గురించి వచ్చిన తిప్పలా ఇవి. వల్లభ పాట ఆయన కోసం పాడావా? నీకు ఇంకో టీవీ ఛానల్లో ఇంకొక ఆంటీ ఉంటది కొంతేసుకుని, ఇద్దరు ఒకే బ్యాచ్ ఏంటరా? ఆయన అందం గురించి, ఆయన మీద పాటలు పాడుకోవటం, ఆయన గెడ్డం మాసిపోయింది, ఆయన ముడ్డి వాగిసిపోయింది. ఈయన మీకు ఏంద్రా ఎట్ట తయారయ్యారు? అంటే లేడీ ఓకే, మేము అర్థం చేసుకుంటాం. నీకేంద్రా ఈ బాధ? ఓహో క్వార్టర్ వేసి వచ్చావా? కానీ మోటార్ కానీ ఒక రిలేషన్షిప్ ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చూసి పాడుతున్నాడు. నీ చెప్పాడా ఆయన చూసి పాడుతున్నాడని? లేదంటే నువ్వే పగటి కళ్ళకి అంటున్నావా? లేదంటే గతంలో నువ్వు కూడా అందరిని చూసి ఇలాగే పాటలు పాడావా? తేడా నమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు పాట పాడుతూ ఏంటరా? ఆర్పి నీ క్రియేటివిటీని మడిచి ఇక్కడ పెట్టుకో అన్న, అర్థమైందా? వర్కౌట్ కాదు ఇక్కడ. నెక్స్ట్ ఈయన ఏమనాలి, ఏం చేయాలి? వల్లభనేని వంశీనంట జగన్మోహన్ రెడ్డి వల్లభ ఎదగెల్లవా అన్నాడంట. ఈ ఇట్లాంటి మైదానం నాయలుగల్లంట తీసుకొచ్చి ఎవడు రాస్తారా స్క్రిప్ట్లకి? బుర్ర బుద్ధులు ఉండవరా? మొగోళ్ళకే స్క్రిప్ట్ రాయాలో ఆడోళ్ళకే స్క్రిప్ట్ రాయాలో తెలియదా? ఎదగెల్లవా అని వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి అడగటం ఏంటరా? మైదానం నాయాలారా? సరిగా స్క్రిప్ట్ అన్నా రాసావండి, లేదంటే వాడికన్నా చెప్పేసావండి. వాడికి ఎలాగో తాగితే ఏం వాగుతాడో ఎవడికి అర్థం కాదు. మీరు పక్కన ఉంటారు కదా, పెద్ద ఛానలే కదా అది. ఏంద్ర ఎట్టున్నారు మీరు ఒకడికొకడు? ఇక్కడ ఏం జరిగిందో కొంచెం చెవులో చెప్పి నా ఎదటి గిల్లు రెండోది ఏం మాట్లాడంటే వల్లభా నా కంటికే వరమియ్యవా అక్కడి. ఊరే ఇంతకాలం నిన్ను ఏదేదో అంటారు కదా, పిచ్చోడు మెంటలోడు అనుకున్నావు. తేడాగాడివి కూడానా అనాల్సి వస్తుంది ఇప్పుడు. ఈ తేడా ఏం జరిగిందో కంటికి కట్టినట్టు చూపించి ఆ కంటికి వరమి ఏం చెప్తున్నాడు ఆ పాటలో జీవితంలో గుర్తు పెట్టుకోండి. చాలా అరుదైన చిత్రం ఇది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన అద్భుతమైన అరుదైన చిత్రం. ఏదో తెలుసా? అత్యంత ఖరీదైన అద్భుతమైన చిత్రం వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి దిగిన ఫోటో అంట. అది అరుదైన చిత్రం. నిజంగానే అరుదైన చిత్రమేరా. రాబోయే రోజుల్లో చెక్కుతారు కదా, ఆ చెక్కేటప్పుడు నీ దగ్గర పెట్టుకో ఆ ఫోటో. ఎప్పుడన్నా పొరపాటున వైసీపీ వాళ్ళు ఎవడన్నా చెక్కడానికి వస్తే, అన్నా నేను రోజు పూజ చేస్తున్నా అన్న వీళ్ళందరికీ అని చెప్పు. అట్లీస్ట్ చెక్కటం సగంలో ఆపేస్తారు. లేదనుకో చెక్కటం మొదలు పెడితే చెక్కుతానే ఉంటారు. ఆ తర్వాత నువ్వు చెప్పుకోవడానికి ఏమి మిగలదన్నమాట. సో అరుదైన చిత్రమే, కొంచెం దాచుకో, ఓకేనా? ఎందుకని చెప్తున్నారంటే ఇది మామూలు కలియక కాదు. ఇద్దరిలో కూడా కామన్గా ఉండే గుణాలు ఒకసారి ఉండండి. మీరేమో వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా ఆడపడుచు భువనేశ్వర్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి దారుణంగా నీచమైన మాటలు మాట్లాడాడు. కరెక్టే మాట్లాడాడు, మాట్లాడలేదు అంటున్నాం. అయితే అంతకుముందు వల్లభనేని భార్య గురించి, వల్లభనేని వంశీ గురించి సేమ్ అదే పార్టీలో ఉండగానే వాళ్ళ భార్య పైన, వాళ్ళ కుటుంబం పైన తప్పుడు రాతలు రాసిన చెత్త నా కొడుకుల గురించి ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఆ విషయాన్ని లోకేష్ దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినా ఎవడూ పట్టించుకోలేదంటే ఏంటి దాని ఉద్దేశం? ఆ గలీజ్ నా కొడుకు ఎవరు? వాళ్ళ కుటుంబం పైన తప్పుడు వార్తలు రాయించిన గలీజ్ నా కొడుకు ఎవరు అన్న విషయం చెప్పారు. లేదంటే వల్లభనేని వంశీ పాత వీడియోలు ఉంటాయి, తిప్పి చూసుకో, అర్థమైందా? చెప్తాడు క్లారిటీగా. నెక్స్ట్
జగన్మోహన్ రెడ్డి ఆయన కన్నా ఎక్కువ తిన్నాడా? ఓటం అంట తెలుసా, వస్తే కింద నుంచి పైదాకా వస్తుందంట, అదే జెండా. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో, ఓకే? జగన్మోహన్ రెడ్డికి అనే అంత మాత్రం పడవా నువ్వు? సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుందని సొంత వర్గం చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. అదే సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుందని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. అదే చెల్లిని బాలకృష్ణ గారి ఇంటి నుంచి ఒక ప్రముఖ హీరోతో లింకులు పెట్టి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసిన లంబడికే గాడి ఎవడు? ఆ లంబడికే బ్యాచ్ ఎవరు చెప్పు? వారికి సేమ్ వైఎస్ షర్మిల గారిని ఒక హీరోతో లింకు పెట్టి తప్పుడు ప్రచారాన్ని సోకాళ్ళు ఒక తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో ఇంటి నుంచి ప్రచారం చేశారు, అది కూడా బాలకృష్ణ ఇంటి నుంచి అంటూ షర్మిల గారే చెప్పారు. అలా చేయించిన సోకాల్డ్ యదవనాయాలు గారు ఎవరు అన్న విషయాన్ని ఫస్ట్ నువ్వు చెప్పాలి, ఓకే? జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీ. రాజశేఖర రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్ట్ అయింది, ఆ విషయం తెలుసుగా. మరి తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఏం చేయడానికి వెళ్తుంది? ఏంది పని? పనేందయ్యా నాకు చెప్పు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర షర్మిలకి ఏం పని? ఆ రోజు ఎల్లో కలర్ చీర కట్టుకొని వెళ్ళింది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎల్లో కలర్ చీర కట్టుకొని వెళ్ళిందా లేదా అంతవరకే. తెలుగుదేశం పార్టీ ఏ కలర్ జెండా ఉంటది తెలుసుగా నీకు? మరి ఏంటది? సరే, వాళ్ళ చీరల మీద వాళ్ళ విషయం నీకెందుకురా? సొంత తల్లిని కూడా డబ్బు మీద మోజుతో కేసులు పెట్టించాడు. చెప్పుని పెంటలో తీసి మొహం పగలు తెంగుతారు నిన్ను. ఎందుకంటే డబ్బు మీద మోస్తూ తల్లిని దూరం పెట్టాడు. ఎవడ్రా చెప్పింది నీకు? చెప్పింది నీ దగ్గర ఆధారాలు ఏమన్నా తీరా గుంతలోడ? ఏదిరా, ఏమున్నాయి ఆధారం నీ దగ్గర? తీరా. అవమానించాడు అంటే వీళ్ళందరూ ఉండేటువంటి ఒక గుణం ఏంటంటే ఆడవాళ్ళని అవమానించడం, ఆడవాళ్ళని అనుమానించడం, కించపరచడం వీళ్ళందరికీ కూడా సమానమైన హక్కుగా భావిస్తారు. అరే, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, చెత్త నాయాలా అని అనిపిస్తుంది అప్పి నిన్ను. నీ బ్రతుక్కి నేను ప్రేమించి గుంతల చేపల పులుసు పెట్టుకొని బ్రతుకుతానమ్మా అంటే రోజా గారు వచ్చి మంచి బ్రాంచ్లు ఓపెన్ చేసి నా ఆర్పి ఇలాగే అన్ని బ్రాంచుల్లో గొప్పగా ఎదగాలని చెప్తే చివరికి ఆవిడ గురించి నేను ఏం మాట్లాడావో విన్నావా? నువ్వేం మాట్లాడావో తెలుసారా? రోజా పువ్వు తిరుపతి లడ్డూల్లో వాడారని వాగావా? ఒళ్ళు బలిసిందని వాగావా? పువ్వని వాగావా? పందని వాగావా? నువ్వు చెప్పేదేంద్రా గొట్టంగా నీలాంటి గాడితో చెప్పించుకునే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారనుకుంటున్నావారా? తల్లి లాంటి రోజా గారిని నిన్ను ఏమనుకోకుండా ఆవిడ రేంజ్కి నువ్వెంతరా? అప్పుడు నువ్వెంత ఎంటుకుతో సమానం. అయినా ఏదో బాగుపడతాడు, ఏదో కామెడీలు చేసుకునేవాడు, మంచిగా ముందుకెళ్తున్నాడు వచ్చి ఆశీర్వదిస్తే అటువంటి రోజా గారి పైన తప్పుడు మాటలు మాట్లాడిన సిగ్గులేని కుక్క లాంటి మనస్తత్వం ఇది. నువ్వు ఆడవాళ్ళ గురించి, వాళ్ళ గొప్పదనాల గురించి మాట్లాడతావు. అదే విధంగా చూడండి, దాడులు చేపించాడు. టీడీపీ కార్యకర్త సత్యవంతుడైన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేపించాడు. అక్రమంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. చెప్పుకుంటూ పోతే వైన్స్ గ్రావెలు, ఇసుక దందాలతో అక్రమాలు, అవినీతులు ఇక చెప్పలేమని ఒక బస్తా నిండాము. ఏంటి వైన్స్ గురించి మాట్లాడుకుందామా? గల్లీలో నీలాంటి చిల్లర నాయలు ప్రతి ఒక్కరు తాగడానికి అందుబాటులో మద్యం ఉందని పిచ్చగా వాక్ అర్థమైందా? ఇప్పుడు బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, అప్పుడు బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నింటికి వైన్స్ బంద్ అయ్యి ఇప్పుడు తిరుపతిలో కూడా మార్నింగ్ 5ంటికే వైన్స్ వస్తున్నాయి. తెలుసా నీకు? ఏం బతుకులరా మీ? ఊచినా కూడా తూడ్చుకుని వెళ్తారు కదా. అటువంటి సిగ్గుమాలిన బ్రతుకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటూ మళ్ళీ ఏదో గొప్పలు చేస్తున్నట్టు సొల్లు కబుర్లు చెప్తారు మీడియాల ముందుకు వచ్చి. ఈ వ్యక్తి తక్కువ తిన్నాడా? అక్రమ ఈడీ అంటే అక్రమ ఆస్తులు ఈడీ కేసులు 32 కేసులు నమోదై ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీ గురువు గారు కదా, మీ గురువు గారి పైన ఆస్తులు ఎలా సంపాదించాడంటూ 13 సంవత్సరాల నుంచి కేసు ఒకటి పెండింగ్ ఉంది తెలుసా? ఇప్పటి వరకు ఎన్ని కేసుల్లో స్టేల్లో ఉన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా ఆర్జించాడంటూ పెట్టిన కేసు ఇప్పటి వరకు రాలేదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? అన్ని స్టేల్ మీదగా బ్రతుకుతుంది. మరి అటువంటి వ్యక్తి గురించి నువ్వేంది అటువంటి వ్యక్తి గురించి మాట్లాడవా? 16 నెలలు జైల్లో పడి చెప్పకూడదు తిన్నాడా?
ఇంకెవరు తినలేదా అయ్యా? తీస్తా. అదే విధంగా లిక్కర్ మద్దు స్కామ్ లో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ అర్థంలో గమనించారు కదా. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ప్రప్రథమంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం నీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ కేసు ఉందన్న విషయం నీకు తెలుసా తెలీదా? తెలియపోతే తెలుసుకోరా. తాగొచ్చి ఒకటం కాదు, అర్థమైందా? ఫస్ట్ లిక్కర్ కేసు చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏసి రుద్దాలని చూశారు, ఇంటికి కూడా పీకలేకపోయారు. 6-7 అరెస్ట్ చేశారు సిట్ వాళ్ళు. విచారణ మీద విచారణ చేస్తున్నారు. ఇంటికి వాసన దొరికిందా? తుమ్మితే తుప్పర వస్తుంది కదా, అన్నప్పుడు ఆ తుప్పర కూడా పట్టుకోలేకపోయారా మీ కూటమి వాళ్ళంతా కలిసి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంతా కలిసి కూడా. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో చెప్తున్నావంటే తాగుబోతున్నా. ఆడవాళ్ళ గురించి మాట్లాడే విధానం చెప్పు తెగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడారంటే ఎక్కడ కొడతామో ఎలా కొడతామో కూడా అర్థం కాదు నీకు. ఓకే, చెప్పు తెగేలా కొడతాం. ముందే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళ గురించి మాట్లాడాడని ఇంకోసారి చెబితే మాత్రం ఒక్క రికార్డ్ అన్న చూపించు, లేదంటే కింద నుంచి పైదాకా అన్ని మూసుకొని, అర్థమైందా? అక్కడ వాళ్ళ గురించి కావచ్చు, ఇద్దరులో కూడా కామన్ గా ఉండేటువంటి అవలక్షణాలు. అవలక్షణాలు అంటే ఏంటో తెలుసారా? పబ్లిక్ లో కూర్చొని చీప్ లిక్కర్ తాగటం, నీలాగా చీప్ నాయలుగాలాగా ఎవడో ఇంటిని నాయిలని హోమ్ టూర్ చేసి డబ్బులు చేసుకోవాలని చూడటం, ఇట్లాంటి లంగా పనులు చేయటం అనేది తప్పు అన్నమాట. అర్థమైందా? అందుట్లో ఎవడిల్లు చూపించావో, ఎవడదని చెప్పావో ప్రజలందరికీ తెలుసు. మనకి లేని దాన్ని ఉన్నదాన్ని గొప్పలు చెప్పుకొని యూట్యూబ్ లో ఏదో డబ్బులు వస్తేనే కక్కుర్తి కోసం పక్కేవాడో ప్రాపర్టీ నాదని చెప్పుకోవడం ఉంది, చూసావా? అంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా నీ బ్రతుక్కి? చెప్పు, అంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా ఎవడైనా బ్రతుక్కి? కానీ నీ బ్రతుకు అట్లాగే ఉంది, మరి ఏం చేద్దాం? శేషు చెప్పాడు కదా, తెలీదా? అరుదైన చిత్రం జాగ్రత్తగా పెట్టుకో అని కూడా చెప్పా. అది నీకే మంచిది, లేకపోతే ఆ తర్వాత నిన్ను రక్షించడానికి చాలా కష్టపడాలి అబ్బాయి అంతా. వైఎస్ఆర్సీపీ వారు అరుదైన చిత్రంగా భావించటం ఏంద్రా? మా పార్టీ వాళ్ళు మా వాళ్ళని వాళ్ళ సంఖ్యలు గుద్దుకుంటున్నారు. వల్లభనేని వంశీ బయటకు వచ్చిన దగ్గర నుంచి అసలు పేరు నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి అందరూ గుండెలు హత్తుకుంటున్నారు వల్లభనేని వంశీని. తెలీదా నీకు? వాళ్ళ పార్టీ వాడయ్యా, నీకేం తెలుసు ఆ ప్రేమలో బొక్క ఈ జంత్రో బ్యాచ్ మంది అంతా. 138 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి రిలీజ్ అయినాడు. వచ్చి రాగానే ఈ ఆనందం చూడండి ఎలా కలిసారో చూడండి ఒకసారి. నీ బాధేంద్ర? వాళ్ళు కలిస్తే తట్టుకోలేకపోతున్నారా? మీ కుటుంబం వాళ్ళందరికి కాలిపోతుందా? వాళ్ళిద్దరు కలిస్తే మీరేంద్రా? నాకు అర్థం కాదు. మీదేంది ఊర్లో పెళ్లి కుక్కల హాడకూడదు అన్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు కలిస్తే నీదేంద్రా? నీకేంది ప్రాబ్లం? ఆగట్లేదా? షుగర్ ఉందా? లేదా ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? మూలశంక అంటారు, ఉన్నాయా? అసలు నీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు కలిస్తే? ఈ క్లిక్లు చూడండి, అంటే ఈ కలయిక జన్మలో దొరకదేమో, ఇలాంటి మల్టీ స్టారర్స్ జీవితంలో మళ్ళీ కనబడలేమో, ఇలాంటి ఫోటోలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ప్రతి ఫ్రేమ్ ని కూడా బంధిస్తున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి. అదేరా నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఫ్రేములు బంధించుకుంటే ఎందుకు? వీడియోలు తీసుకుంటే నీకెందుకు? నీకు ఆగట్లేదా? నీకేందిరా ప్రాబ్లము? బాగా జాలిం నోషన్ వాడరా, పోయిద్ది. లేదంటే ఈనో ప్యాకెట్లు, డైపర్లు అన్ని రెడీ చేసుకోండి. వల్లభనేని వంశీ ఏమన్నా సాఫ్ట్ క్యారెక్టర్ ఏం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారినే నానా మాటలన్న క్యారెక్టరు. అటువంటి గడ్సీ ఫెలో బయటకు వచ్చాడంటే అందరికి వణికిపోతుంది. లోపల పెట్టారు 138 రోజులు. అయితే ఏమైంది? హాయిగా స్లిమ్ గా అయ్యొచ్చాడు బయటికి. ఇప్పటి నుంచి లెక్క మారుతుందని భయమా? ముందుగానే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడా? కిస్ 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 అంట. ఒక అత్యంత అరుదైన చిత్రం, ఆత్మీయ కలయిక. వీళ్ళిద్దరూ కూడా మీకు నేను ఇంత ముందే చెప్పా, మీరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని. కాబట్టి పలు కేసుల మీద లోపల నుంచి వచ్చినటువంటి నిందితుడిని డైరెక్ట్ గా ఇంటికి పిలిపించుకొని ఆయన ఆఫీసులో కూడా కలవడం జరిగింది. దీన్ని మామూలుగా వాళ్ళు బంధించట్లేదు. చిత్రం విచిత్రంగా సెకండ్ ఫ్రేమ్ వాళ్ళిద్దరిని కూడా బంధిస్తూ ఉన్నారు. కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉంది, వీళ్ళిద్దరిని పెట్టి మల్టీ స్టారర్ గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటది? ఇది కావాలి. ఇక్కడ నుంచే
మంచి రక్త కట్టిస్తాను నేను కూడా, కానీ కుమ్మరా. ఆ మూవీ ఎంత అత్యుంత స్థాయికి వెళ్తాది అనేది ఒక చిన్న కోరిక ఉంది. దానికి నేను పోస్టర్ కూడా చూపించాను. దాని ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్, దానికి యాక్షన్ డైరెక్టర్ ఎవరు, వీళ్ళందరినీ కూడా ఒకసారి చూపిస్తాను. ఈ అత్యద్భుతమైనటువంటి ఈ మల్టీ స్టారర్స్, ఒకే లక్షణాలు ఉన్నటువంటి, అవలక్షణాలు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా చేస్తే అన్నది ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, ఇద్దరు కూడా నాణ్యంగా కనబడుతున్నారు. జైలు మనకి కొత్త ఏం కాదు, శిక్షలు పెద్ద వింతేం కాదు. ఈ సినిమా జైలు మనకి కొత్త ఏం కాదు, శిక్షలు మనకి వింతేం కాదు అంటూ 2 క్యారెక్టర్లు పెట్టావు కదా, ఇక్కడే నువ్వు పప్పులో కాలేసావాపి. 2 క్యారెక్టర్ కాదు, జైలు మనకి కొత్త ఏం కాదు అనిపించి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా మధ్యలో పెట్టాలన్నమాట. ఎందుకంటే ఆయనకు కూడా జైలు కొత్త కాకుండా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నన్ను ఎవరో టచ్ చేయలేదు, నేను వెసినరీ, నేను అది ఇదని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు 56 రోజులు జైల్లో పెట్టి, మరి రాజమండ్రి సెంట్రల్ జైలు, స్నేహ బ్లాక్ లో వీళ్ళలాగే ఆయనకి జైలు కొత్త కాదు. ఇప్పుడు వీళ్ళలాగే ఆయన కూడా శిక్షార్హుడే, బెయిల్ మీద ఉన్నాడు, సర్వరోగాలు ఉన్నాయని చెప్పి మెర్సీ మీద వచ్చింది బెయిల్. తెలుసా విషయం చంద్రబాబు నాయుడు గారికి? మరి ఆ మధ్యలో పెద్ద వ్యక్తిగా 76 సంవత్సరాలు ఉన్న వ్యక్తిగా మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని పెట్టి, ఇటేమో వల్లభనేని వంశీని, ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి సూపర్ ఉంటుంది. మల్టీ స్టార్ ఇప్పుడు అయింది. పేరు ప్రొడక్షన్ వచ్చి జగన్ జాతిరత్నాలు ప్రొడక్షన్స్. జగన్ జాతిరత్నాలు ప్రొడక్షన్స్ కాదు, స్కిల్ డెవలప్మెంట్ జాతిరత్నం అండ్ ఫాలోవర్స్ అని పెట్టు. స్కిల్ డెవలప్మెంట్ జాతిరత్నం అని పెట్టు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళి చెప్పకూడుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా యాడ్ చేయమ్మా. యాడ్ చేయకపోతే ఎలా? నువ్వు తప్పు కదా, తప్పు కదమ్మా. ఆ పార్టీ తరపున ఉన్నప్పుడు ఆ పార్టీ న్యాయం చేయాలి కదా. జైలు మనకు కొత్త కాదు, శిక్షలు పెద్ద వింతేం కాదు. జైలు మనకేం కొత్త ఏం కాదు, శిక్షలు మనకే వింతేం కాదు. అందుట్లో మల్టీ స్టార్ లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండొచ్చారు కాబట్టి చెప్పు కూడా ఆయన కూడా తిన్నారు కాబట్టి ఆయన, అదే విధంగా వల్లభనేని వంశీ గారు రీసెంట్ గా జైలుకి వెళ్ళారు కాబట్టి ఆయన ఫ్రెష్ క్యాండిడేట్. జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో టీడీపీ వాళ్ళే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు కాబట్టి 16 నెలలు ఆయన ముగ్గురు కలిసి మల్టీ స్టార్ చేయబోతున్నారు అని చెప్పురా. బాగుంటది, చాలా బాగుంటది. రచయిత ఆర్కే రోజా కాదు, సాంబడు టీవీ సాంబడు ఉంటాడు కదా, ఏం చెప్తున్నారు అట్టని, ఏంటండి మీకేంటి సంబంధం అంటా ఉంటాడు కదా, ఆ సాంబడిని పెట్టు, అద్దరిపోయింది రైటింగ్. అన్న చూపులో బెదురుండదు, అన్న కొడితే ఎదురుండదు, అన్న మాటకి తిరుగుండదు, అన్న అది ఒక రేంజ్ రా. అది మీకు అర్థం కూడా కాదు, ఎందుకంటే మనకు అది తెలియదు కదా అసలు. మనంతా అసత్యాలు, పిచ్చి వాగుళ్ళు, అసత్య ప్రామిసులు, ఆ 6లు ఈ 6లని మోసం చేయటాలు ఇయే కదా. మనకి నిజాలు నిక్కసిగా ఉండటం అసలు అది తెలియదు. మనకి తెలుసుకోవాలన్నా కూడా ఇంకో జన్మెత్తాలే. నీకు కష్టం, తాగుబోతులకు తెలియలే. ఓకేనా? ఈ ప్రాస ఎవరైనా రాయగలరా? అంత అద్భుతమైనటువంటి రైటర్ ఆర్కే రోజా గారిని పెట్టి నేను చూడండి, ఆర్కే రోజా రచయితగా ఉన్నాడు రా, ఇంకొక వ్యక్తి ఉన్నాడు రా ప్రాస రాయగలిగిన వ్యక్తి, టీవీ మూర్తి. అతడు ఎన్నో యుద్ధములు గెలిచిన యోధుడు అని స్టార్ట్ చేశారు మొన్న ఒక ఇంటర్వ్యూ. ఏం చెప్తున్నాడు అనిపించింది. అందుకన్నా రైటర్ రావడం ఉంటారు. తీసుకురా మూర్తి గారిని తీసుకురా. మన ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు మన మూర్తిని పెట్టుకుంటే తప్పేంది. అతడు ఎన్నో యుద్ధములు గెలిచిన యోధుడు, చరిత్రలో మాల్ బిల్డప్ లేదు, అదిరిపోయిందా మూర్తిని తీసుకొచ్చి. ఓకేనా? ప్రొడ్యూసర్ పడాలని అంటే బుర్ర కూడా. మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో 370 కోట్లు ఉన్నాయి. సగం తీసుకురమ్మను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని తెమ్మను, లేదంటే మన హెరిటేజ్ డబ్బులు తీసుకురమ్మను. 1,00,000 కోట్లు నా ఆస్తి అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అందులో చంద్రబాబు నాయుడు గారిని తీపను. మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం ఇవ్వలేవడా? ఏమని చెప్పండి. లొకేషన్ మాత్రం లోకేష్ గారు రావద్దు, ప్రొడక్షన్ బిల్ మనం తట్టుకోలేము, ముందే చెప్తున్నా. ఒరే పేరు నాని 1000 కోట్లు అంటున్నావురా, చంద్రబాబు నాయుడు గారిని ఆస్తి 1,00,000 కోట్లు అన్నాడు రా. ఆయన తీసుకురావాలరా. మెయిన్ క్యారెక్టర్ ఇస్తుంది ఆయనకి రా. మెయిన్ క్యారెక్టర్ ఇస్తుంది ఆయనకి. 76 సంవత్సరాల సీనియరు, రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి, ఒంటి నిండా రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి, మెర్సీ మీద బతుకుతున్న వ్యక్తికి కదా మన మెయిన్ క్యారెక్టర్ ఉండాలి. వీళ్ళంతా కొంతకాలం తర్వాత దొరుకుతారు. చంద్రబాబు నాయుడు దొరుకుతారు ఏంటి? అత్తమానం అర్థం చేసుకో. అదే విధంగా సినిమాటోగ్రఫీ గోరంట మాధవ్ గారు కదయ్యా నేను చెప్పేది. నువ్వు సినిమాటోగ్రఫీ ఎవరంటే ఆయన ఉంటాడు కదా, ఎవరు బిఆర్ నాయుడు గారు, ఆయన తీసుకురా.
ఆయన తీసుకొచ్చావనుకో ఎక్కడ కెమెరాలు బ్లాక్ చేయాలి, ఎక్కడ కెమెరాలు కరెక్ట్గా ఉండాలి, అసలు మొత్తం ఆయనే చూసుకుంటాడు. బిఆర్ నాయుడు, ఓకేనా? సినిమాటోగ్రఫీ ఆయనకి ఇచ్చేద్దాం, కంగారు పడదు. కెమెరాని ఏ లెన్స్ లో పెడతాడు, ఆయన ఎలా చూపిస్తాడు, ఆయన పెట్టేటువంటి ఆ ఫ్రేమ్ ఎలా ఉంటుంది పెద్దగా చెప్పక్కర్లా. కాబట్టి గోరెంట్ల మాధవ్ గారి సినిమాటోగ్రఫీ, అదేవిధంగా యాక్షన్ నందిగామ సురేష్, ఈయన గడ్డం యాక్షన్ నందిగాం సురేష్. నందిగాం సురేష్ ని కెలక్కరా, ఆయన ఏం చేయలేక అటు ఇటు మల్ల గుల్లాలు పడి నానా కష్టాలు పడుతున్నారు. మీ వల్ల కాదురా. నందిగాం సురేష్ ని టచ్ చేసి ఏదో చేద్దామని చూస్తున్నారు కదా, మీ వల్ల కాదు, ఈ జన్మకి వదిలేసేయండి. పెడతాడు, అమరావతి కోసం పోరాడే వీర మహిళ పొడుపు మీద షూలతో దండిస్తాడు. ఈ రోజు మెడికల్ స్టూడెంట్స్ రా ఎలా తంటున్నారు తెలుసా? 2014లో కరెంటు బిల్లులు పెరిగినాయి అనేసి రోడ్ల మీదకి వస్తే ఖైరతాబాద్ దగ్గర తెలుసా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎంత మందిని కాల్చి చంపారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఘటన రా. మొన్న పుష్కరాలకు వెళ్తే ఎంతమంది చచ్చిపోయారు తెలుసుగా? 29 మంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 6, సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 8 మంది, మన కందుకూరులో 8 మంది, అంతకుముందు చీరలు పంచుతుంటే 3, ఆయన కాన్వాయ్ కింద పడి పోలవరం దగ్గర ఎంతమంది తెలుసా? 2 మహిళలు. ఒక మహిళ చనిపోయింది, ఒక మహిళ వికలాంగురాలైంది. తెలుసుగా? మన రికార్డులు మనం తవ్వుకుంటే మామూలు విషయం కాదరా. ఇతను చేసిన దాడులు అంతా ఇంత కాదు, కూల్చి వేస్తాడు. కాబట్టి యాక్షన్ శబ్దం కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడు. కాబట్టి అతన్ని యాక్షన్ వాళ్ళు భవనాలు కనిపిస్తే కూల్ చేస్తున్నారేమో, పక్కనోడు భవనాలు కట్టిస్తే న్యాయం లాక్కుంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు, సెంటర్లు, సచివాలయాలు, అమ్మా ఎన్ని కట్టిస్తే చివరికి వైజాగ్ లో కట్టించిన అది షిప్ లో ఉంటది. దానికి కూడా రేపు ఓపెనింగ్ చేస్తున్నాడు. సిగ్గు ఉండాలి కదా. కట్టించింది జగన్మోహన్ రెడ్డి, పేరేం మందన్నప్పుడు ఎందుకు ఈ బతుకులు? చెప్పుకుంటే మనమే చెప్పుకోవాలా సొల్లు. డైరెక్టర్ గా పెట్టడం జరిగింది. వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే డైరెక్టర్ నంబటి రాంబాబు ప్రతి రోజు పైకి ముందు 24 hours 365 days అన్ని యాంగిల్స్ లో కూడా కెమెరా పెట్టుకొని కెమెరా రోలింగ్ యాక్షన్ అని చెప్తూ ఉంటాను. కాబట్టి అంబటి మీద కూడా పడిందండి కన్ను. బాబు ఇది జాగ్రత్త అంబటితోటి. పైకి ఏదో సాఫ్ట్ గా కూల్ గా మాట్లాడతాడు కానీ అంబటి రాంబాబు గారు యాక్షన్ లో దిగితే ఆయన లాయర్ కూడా ఆల్రెడీ నీ పైన చిట్టాలు రాసి పెట్టాడు. ఎప్పుడో తీస్తాడు, వేస్తాడు. నీకు రాబోయే రోజుల్లో నీ భవిష్యత్తుని ఒకసారి తలుచుకుంటే నాకే ఒక రకంగా జాలేస్తుంది. ఆ చేపలు అక్కడ కూడా పట్టనిస్తారు లేదో, ఇంకెక్కడ పట్టుకోవాలి, అప్పటికే ఎక్కడ కూడా పట్టుకుంది కానీ చేపలు ఇంకెలాగో ఏమి పని చేయవు. చేతిలో ఒకటి పని చేస్తే చేపలన్నీ పట్టుకొచ్చి గాలాలి, అంతే కదా. సో ఈ ఆర్పి గారు సొల్లంతా మనకి ఎందుకులే కానీ మొత్తానికి ఇది అబ్బాయి ఈడు సొల్లు బాగుడు వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి కలిసిన తరుణాన్ని అటు కూటమిలో ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి గెలిస్తే ఏమవుతుందో వీళ్ళందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో పూసాలు కదిలిపోతే 2.0లో ఒక రేంజ్ లో ఉండబోతుంది అన్నమాట. సో అది తెలుసుకుని ముందే వీళ్ళకంతా వణుకుడు స్టార్ట్ అయ్యి ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి చేసేస్తున్నారు, అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు అందరూ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఉచ్చగుంతల చేపల కబుర్లు, తాగుబోతు కబుర్లు మనకెందుకు పోయా? ఒరిజినల్ గా జెన్యున్ గా ఎవడైతే మనకు కావాలో మనందరికి అర్థమైపోయింది కదా. ఆల్రెడీ 1 సంవత్సరం పాలనలోనే డెసిషన్ తీసుకోండి, కుమ్మి పడేయండి. ఆన్సర్ చెప్తే ఏముంది, కుమ్మి పడునుకుతావు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.